Dear viewers, good evening to all of you. Today I would like to deal with direct speech and indirect speech. Under it, conversion of direct speech into indirect speech. For conversion of direct speech into indirect speech sentences, there are 5 basic rules. Of them I have taken up first rule, that is change of reporting verb and adding a conjunction or connective to it. ఇక్కడ నేను ఇంపెరిటివ్ సెంటెన్స్ తీసుకుంటాను. అంటే టైప్ ఆఫ్ సెంటెన్స్, కైండ్ ఆఫ్ సెంటెన్స్ ను బట్టి మీకు రిపోర్టింగ్ వెర్బ్లో మార్పులు వస్తున్నాయి. ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఎక్కడ దొరుకుతుందంటే డైరెక్ట్ స్పీచ్ లోని కొటేషన్స్ లో ఉన్న వాక్యాన్ని చూడాలి. అదే మనం చెప్పద్దు. అసెప్టివా, ఇంటరాక్టివా, ఆ ఇంటరాక్టివ్ లో సింపులా, లేకపోతే ఏమంటారు స్పెసిఫిక్కా, లేకపోతే ఇంపెరిటివ్ లేదా ఎక్స్క్లమేటరీ అని చెప్తుంది. నేను ఇక్కడ మీకు చెప్తుంది ఇంపెరిటివ్ సెంటెన్స్ నుంచి మాట్లాడుతుంది. ఇంపెరిటివ్ అంటే ఏంటి? ఆర్డరు, రిక్వెస్ట్, కమాండ్లు, ఇవన్నీ అడ్వైజులు ఇవన్నీ కూడా ఇంపెరిటివ్ సెంటెన్స్ ఇవన్నమాట. ఇది V1తో ప్రారంభమవుతుంది, లేక బేస్ వెర్బ్తో ప్రారంభమవుతుంది. దీన్ని బేర్ ఇన్ఫినిటివ్తో కూడా ప్రారంభమవుతుందని కూడా అనొచ్చు. మీ గుర్తు కోసం నేను V1 అని రాశాను. అండ్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్ అనమాట. క్వశ్చన్ మార్క్ అయితే క్వశ్చన్స్ అయితే క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయి. అసెప్టివ్ అయితే ఫుల్ స్టాప్, ఇంపెరిటివ్ కూడా ఫుల్ స్టాప్. అవి గుర్తుపెట్టుకోవాలి. ఫుల్ స్టాప్తో అంతం అవుతుంది. ఓపెన్ ది డోర్, క్లోజ్ ది డోర్ అంటూ అయ్యి అనమాట. ఇంకేంటి లెట్తో కూడా ప్రారంభం కావచ్చు. సజెషన్స్, ప్రపోజల్స్ వాడతారు, రేర్గా అడుగుతుంటారు. అయినప్పుడు తెలుసుకొని ఉండాలి. ఇక్కడ నేనేం చేస్తాను అంటే అటువంటి వాక్యము కొటేషన్స్ అంటే డైరెక్ట్ స్పీచ్లు ఇస్తే ఎలా? ఇక్కడ రిపోర్టింగ్ వెర్బ్ యాజ్ యూజువల్ వెర్బులు అయ్యే ఉంటాయి. సెడ్డా, సెడ్ టువా, సేనా, సేసా, ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. సెడ్ అన్నీ మామూలుగానే ఉంటాయి. వాటిని ఎలా మార్చాలి? టోన్ ఆఫ్ ది ఇంపెరిటివ్ అనమాట. మీనింగ్ ఆఫ్ ఇంపెరిటివ్ని బట్టి కొటేషన్స్ లో ఉంటుంది కదా. చూడండి, కృష్ణ సెడ్ టు మీ, కృష్ణుడు నా చెప్పాడు. రీడ్ వెల్, ఆ కొటేషన్స్ లో ఉన్నదాన్ని అడగాల. అదేంటి? ఆర్డరా, అడ్వైజా, రిక్వెస్టా అని అడగాల. ఇది అడ్వైజ్. అందువల్ల ఏం రాశాను ఇక్కడ? కృష్ణ సెడ్ టు మీ వల్ల ఆస్కుడు చేయి. దీని అడ్వైజ్ చేయాల, క్వశ్చన్ కాదు కదా. అడ్వైజ్డ్. సెడ్ టు మీ వల్ల మారిపోతుంది, ఇంపెరిటివ్లో మారిపోతుంది. ఎలా మారుతుంది చూడండి. ఆర్డర్ కావచ్చు, రిక్వెస్ట్ కావచ్చు. ప్లీజ్ వస్తే రిక్వెస్ట్ అవుద్ది. అడ్వైజ్ కావచ్చు, కమాండ్ కావచ్చు, ఆర్డర్ కావచ్చు, రిక్వెస్ట్ కావచ్చు, అడ్వైజ్ కావచ్చు. అంటే టెన్స్లు మారుతున్నాయి మన అవసరాన్ని బట్టి. అక్కడ సెడ్ టు అన్నాడు అనుకో, పాస్ట్ టెన్స్లే వీటుడు కదా, అందువల్ల ఆర్డర్డ్ అని వస్తుంది. ఆ ప్లీజ్ అట్లాంటి పదాలు కనపడ్డాయి అనుకోండి, రిక్వెస్టెడ్ అట్లా తగులుతుంది. సలహా, ఇదేంటి? సలహా ఇది. రీడ్ వెల్, బాగా చదువు అని చెప్పాడు. పరీక్షలు వచ్చేసి బాగా చదువు. కృష్ణ అడ్వైజ్డ్ది టూల్ గిల్ రాకూడదండి. మన తెలియనప్పుడు అక్కడ ఏముందో అవి నేర్చుకో అంతే. తర్వాత ఆటోమేటిక్ నేర్చుకుంటాం. కృష్ణ అడ్వైజ్డ్ది రీడ్ వెల్ ఉందే, వీవంతా స్టార్ట్ అయింది. ఇదే ప్లేన్ ఇన్ఫినిటివ్తో స్టార్ట్ అయింది, బేస్ వెర్బ్తో. వాటిని టు అనే దాంతో కనెక్ట్ చేయమంటున్నాడు. దట్లు గిట్లు ఏరో, టు రీడ్ వెల్ అంతే. ఉదాహరణకి కృష్ణ సెడ్ టు మీ ప్లీజ్ క్లోజ్ ది డోర్ అన్నాడు.
కృష్ణ ఆర్డర్డ్ మీ. ఏంది ఇక్కడ ప్లీజ్ కదా, కృష్ణ రిక్వెస్టెడ్ మీ టు క్లోజ్ ది డోర్. ఓపెన్ ది డోర్ అయితే ఓపెన్, క్లోజ్ ది డోర్. ఈ కొటేషన్లో ఉన్న దాని టోన్ గమనించాల, దాని మీనింగ్ చూడాల. అది అడ్వైజా, రిక్వెస్టా, ఆర్డరా, అది చూసుకోవాలన్నా. షీ సెడ్ టు హిమ్ డోంట్ డిస్టర్బ్ మీ అని చదువుకుంటుంది. ఆమె ఏం చెప్పింది నాకు, డోంట్ డిస్టర్బ్ మీ అని. షీ సెడ్ టు మీ డోంట్ డిస్టర్బ్ మీ అంటే నెగటివ్ తీసుకొచ్చాయి ఇక్కడ. షీ అడ్వైజ్డ్ హిమ్ డోంట్ కదా, నాట్ టు కూడా ఇచ్చిన డోంట్, నాట్ టు డిస్టర్బ్ హర్. షీ అడ్వైజ్డ్ హిమ్ నాట్ టు డిస్టర్బ్ హర్. నాట్ టు అనేది ఇక్కడ లింక్ అనమాట, కనెక్ట్ అన్నాడు. అంటే అన్నిటి కంజంక్షన్ రాయకూడదు కాబట్టి కొన్నిటికి కనెక్ట్ అని కూడా అంటుంటారు. నాట్ టు అని చేశారు. ఇది అయిపోయింది. తర్వాత లెట్తో కూడా వస్తాయని చెప్పాను కదా, లెట్తో వస్తే విత్ లెట్ కూడా అన్నాడు. అదెందుకు వదిలేయాలి, మనం తెలుసుకుందాం. మనం అది వదిలేసాం అనుకో, మనం ఏం వదిలేస్తే పరీక్షలు అదే వస్తుంది. చిన్నప్పుడు నేను చదివేటప్పుడు కూడా ఇల్లు చదవండి, ఇల్లు వదిలేయండి అంటారు. ఆయన అబ్బాయి భయం అనమాట, అమ్మ అయ్యి ఎక్కడ వస్తాయేమో అని. అంటే లెట్ కూడా తెలుసుకో సందర్భం. లెట్ అనేది ఎక్కువగా చూడండి సజెషన్స్కి ప్రపోజల్కి వాడతారు అన్నమాట లెట్ అనేది. వీటికి లెట్ కనుక వాడితే పరీక్షల్లో ఈ మనసులో వస్తాయి. వెర్బులు ఇట్టాటి ఇచ్చాడు అనుకో, జనరల్ వెర్బులు అయ్యా అన్నాను కదా, డైరెక్ట్ స్పీచ్లో వెర్బుల్, రిపోర్టింగ్ వెర్బ్ అదే ఉంటుంది. దాన్ని ఎలా మార్చాలి, టెన్స్ను బట్టి సజెస్టెడ్ అని కానీ ప్రపోజ్డ్ కానీ, సజెస్ట్ అని లేక ప్రపోజెస్ అలా ఉంటాయి. కంజంక్షన్ దట్ వస్తుంది ఇక్కడ. ఎగ్జాంపుల్ చూడండి, లెట్ సెంటెన్సెస్ సజెషన్స్ లేక ప్రపోజల్స్. ఎగ్జాంపుల్, హీ సెడ్ టు హర్, అతను ఆమెకి చెప్పాడు. ఈ సెడ్ టు హర్ లెట్ మీ హెల్ప్ ది పూర్, పేదవాళ్ళకి సహాయం చెయ్యి అని అన్నాడు. సజెషన్ ఇచ్చాడు ఆమెకి. ఈ సజెస్టెడ్ టు వస్తుందండి. ఈ సజెస్టెడ్ టు హర్, ఈ సజెస్టెడ్ హర్ అను. ఈ సజెస్టెడ్ టు హర్ దట్, చెప్పాను కదా దట్ వస్తుంది. హీ షుడ్ హెల్ప్ ది పూర్. మీ అనేలా మీ ఎవరిదిగా హీదది, అందువల్ల హీ వచ్చేస్తుంది. హీ సజెస్టెడ్ టు హర్ దట్ హీ షుడ్ హెల్ప్ ది పూర్. షుడ్ అనేది గమనించుకోవాలి. వీటి తర్వాత యూ అనే వస్తుంది, అది మనసులో ఉంచుకోండి. కొంచెం కాంప్లికేటెడ్గా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. నేను కాన్సన్ట్రేషన్ చేస్తుంది రిపోర్టింగ్ వెర్బ్ డైరెక్ట్ స్పీచ్లో ఉంది, దాని ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మారద్ది, తర్వాత కంజంక్షన్ ఏది వాడాలా దట్ వాడాలి. ఇక్కడ ఇంకా కొన్ని రూల్స్ తర్వాత మాట్లాడుతూ ఒక స్టెప్ వస్తున్నా నేను, ఇంకా ఉన్నాయి కదా రూల్స్. Thank you very much for your being with me.